హాయ్ హలో. సో ఈరోజు ఏంటంటే ఫిజిక్స్లో పార్ట్గా సమ్స్ అమ్మ. సో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకొచ్చిన సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ప్రజెంట్ సినేరియో ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ కాకుండా అప్లికేషన్ బేస్లోకి వెళ్తున్నాడు. అందరికీ తెలుసు, గ్రూప్ డి రాసిన వాళ్ళు కానీ మిగిలిన అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా తెలుసు. ఏంటంటే మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అనేది కాకుండా అప్లికేషన్ ఓరియంటేషన్లోకి వెళ్తున్నాడు, ఎక్కువగా సమ్స్ అనేది అడుగుతున్నాడు. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్ మీద మీకు కొన్ని సమ్స్ అనేవి నేను తీసుకొచ్చాను. వాటిని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ధ్వని జనకం యొక్క పౌనపున్యం 100 హెర్ట్జ్. అది 1 మినిట్లో ఎన్నిసార్లు కంపనం చేస్తుంది అని అడిగాడు. ధ్వని జనకం యొక్క పౌనపున్యం ఫ్రీక్వెన్సీ. ఎ సౌండ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 100 హెర్ట్జ్. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్స్ టు 100 హెర్ట్జ్ అనేది ఇచ్చాడు. న్యూ ఈక్వల్స్ టు 100 హెర్ట్జ్. హౌ మెనీ టైమ్స్ డస్ ఇట్ వైబ్రేట్ ఇన్ 1 మినిట్? మనకు తెలుసు అసలు ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను మనం పౌనపున్యం అంటాం. అంటే ఒక సెకండ్కి ఇది ఫ్రీక్వెన్సీ కదా, ఒక సెకండ్కి 100 హెర్ట్జ్ అనమాట. అర్థమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలో కంపించే కంపనాల సంఖ్యను పౌనపున్యం అంటాం. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 100 హెర్ట్జ్. అంటే 1 సెకండ్కి 100 హెర్ట్జ్ అనేది అవుతుంది. 1 సెకండ్కి 100 హెర్ట్జ్ అయితే 1 మినిట్లో ఎంత అని అడిగాడు. 1 మినిట్కి ఎన్ని కంపనాలు వస్తాయి అని అడిగాడు. 1 మినిట్కి ఎన్ని కంపనాలు వస్తాయి అన్నాడు. సో 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. సో ఒక సెకండ్కి 100 హెర్ట్జ్ అయితే 60 సెకండ్స్కి ఎంత అవుతుంది? సో 1 సెకండ్కి మనకి 100 హెర్ట్జ్. అలాంటప్పుడు 60 సెకండ్స్కి ఎంత అవుతుంది అని అడిగాడు అనమాట. 60 సెకండ్స్కి ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 100 ఇంటూ 60 దట్ ఈక్వల్స్ టు 6000 వైబ్రేషన్స్. 6000 వైబ్రేషన్స్ లేదా కంపనాలు. 6000 ఆన్సర్ ఇది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏ సౌండ్ సోర్స్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 100 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 100 హెర్ట్జ్ ఇచ్చాడు. అయితే 1 మినిట్లో ఎన్ని కంపనాలు జరుగుతాయి అన్నాడు. సో ఒక సెకండ్లో జరిగే కంపనాల్లో ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 100. అంటే 1 సెకండ్కి 100 హెర్ట్జ్ అయితే 1 మినిట్లో ఎంత అని అన్నాడు. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. సో 1 సెకండ్కి 100 హెర్ట్జ్ అయితే 60 సెకండ్స్కి ఎంత అవుతుంది? 100 ఇంటూ 60. సో 6000 వైబ్రేషన్స్. 6000 వైబ్రేషన్స్. సో దిస్ ఈస్ ద 6000 is the answer for this question. 6000 is the answer for this question. నెక్స్ట్ వన్ చూడండి. ఒక ధ్వని తరంగం 339 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. దాని తరంగ దైర్ఘ్యం 1.5 సెంటీమీటర్స్ అయినా తరంగ పౌనపున్యం ఎంత? ఆ ధ్వని వినబడుతుందా? ఇక్కడ ఏమడిగాడు చూడండి. ఏ సౌండ్ వేవ్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 339 మీటర్స్ పర్ సెకండ్. అంటే 339 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒక సౌండ్ వేవ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. అయితే దాని తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఎంత ఇచ్చారు? 1.5 సెంటీమీటర్స్ అనేది ఇచ్చాడు. 1.5 సెంటీమీటర్స్. అంటే దీన్ని మళ్ళీ మనం ఏంటి మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 1.5 ఇంటూ 10⁻⁻2 మీటర్స్ లాంబ్డా ఇచ్చాడు. అయితే దాని యొక్క ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. న్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమండంతో పాటు ఆ వచ్చిన ఫ్రీక్వెన్సీ మనకు వినిపిస్తుందా? మనకు తెలుసు కదా ఆడిబుల్ రేంజ్. హ్యూమన్ ఆడిబుల్ రేంజ్ ఎంత? 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్. మనం ఇంత సౌండ్ ఉంటేనే, ఈ రేంజ్లో ఉంటేనే, 20కి 20,000కి మధ్యలో ఉంటేనే మనం వినగలుగుతాం ఆ సౌండ్ని. 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉంటే వాటిని ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటాం. 20,000 కన్నా అబోవ్ ఉంటే వాటిని అల్ట్రాసోనిక్ వేవ్స్ అని అంటాం. అతిధ్వనులు. ఇవి పరధ్వనులు, ఇవి అతిధ్వనులు. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది ఈ రేంజ్లో ఉందా లేదనేది కూడా మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే వినబడుతుందా, ఆ ధ్వని వినబడుతుందా అని అడిగాడు. సో ఇక్కడ న్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. తెలుసు కదా, V ఈక్వల్స్ టు న్యూ ల్యాండా. సో న్యూ ఈక్వల్స్ టు ఏమవుతుంది? V బై లాంబ్డా. V వాల్యూ ఎంత? 339 బై
1.5 ఇంటూ 10⁻⁻2 అంటే 339 ఇంటూ 10 స్క్వేర్ బై 1.5. సో న్యూ ఈక్వల్స్ టు 339 ఇంటూ 100 బై 1.5. సో 339 ఈ పాయింట్ పోవడం కోసం, ఇక్కడ ఉన్న పాయింట్ పోవడం కోసం ఇక్కడ 0 యాడ్ చేస్తున్నాను. సో 100 బై 15 బై 15. 3 5 15, 3 1 3 1 3 3 అంటే 1130 ఇంటూ 100 బై 5. 5 2s 1130 ఇంటూ 2 0 అంటే 2 3 2 0 0, 2 3s 6, 2 1s 2 1s 2, 2 1s 2, ఎక్స్ట్రా ఈ 0 అంటే 22,600. 22,600 హెడ్జెస్ అనేవి మనకి వచ్చిందనమాట. ఫ్రీక్వెన్సీ అనేది 22,600 అంటే 22,000 అంటే 20,000 కన్నా కూడా ఎక్కువ కదా, 20,000 కన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ ధ్వని మనకి వినబడుతుందా? ఖచ్చితంగా వినబడదు. ఈ ధ్వని అనేది మనకి వినబడుతుందా? నో, ధ్వని అనేది మనకి వినిపించదు. సో ఆన్సర్ 22,600 హెడ్జెస్. 22,600 హెడ్జెస్. దిస్ ఈస్ ద ఆన్సర్. వాడు వేగం ఇచ్చాడు, తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫార్ములా V ఈక్వల్స్ టు న్యూ ల్యాండా. సో మనకి న్యూ కావాలి కాబట్టి, ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి నన్ను V ఈక్వల్స్ టు N ల్యాండా అని కూడా అనుకోవచ్చు. ఫ్రీక్వెన్సీని ఎంతో కూడా ఇండికేట్ చేస్తాం, న్యూతో కూడా ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో న్యూ ఈక్వల్స్ టు, ఇక్కడ న్యూ ఇక్కడ ఉండిపోయింది, ఈ V ఉంది కదా, ఇక్కడ గుణించింది కాబట్టి ఇక్కడికి వచ్చి భాగించింది అనమాట, V బై ల్యాండా. సో 339 బై 1.5 ఇంటూ 10⁻⁻2. ఈ కింద ఉన్న 10⁻⁻2 పైకి వెళ్తే 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 కాబట్టి ఇక్కడ మళ్ళీ పాయింట్ పోవడానికి పైన ఒక 0ని యాడ్ చేసుకున్నాను. సో 1130 ఇంటూ 20 ఎంత వస్తుంది? 22,600 హెడ్జెస్. దిస్ ఈస్ ద ఆన్సర్, 22,600 హెడ్జెస్. అండ్ నెక్స్ట్ వన్, ఒక రాయి 500 మీటర్ల ఎత్తుగల శిఖరం నుండి కింద ఉన్న నీటి కుంటలోకి విసరబడింది. నీటి కుంట నుండి వచ్చిన ధ్వని పైభాగానికి ఎప్పుడు వినబడుతుంది? ఇవన్నీ కూడా మనకి NCERT బుక్స్లో ఉన్న క్వశ్చన్ ఏనండి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉండే మీ క్వశ్చన్స్ ఏని. సో ఎక్కడ బయట నుంచి తెచ్చినవేమీ కాదు, ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. మీరు ఈ యాప్లో ఉండే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకుంటే మీరు టెక్స్ట్ బుక్స్ని విడిగా NCERT బుక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక రాయి అనేది ఇక్కడ ఏంటంటే, ఒక రాయి అనేది 500 మీటర్ ఎత్తు నుంచి ఒక రాయి అనేది ఇక్కడ ఒక నీటి కుంట ఉందనుకోండి, ఇందులోకి పడిందట. 500 మీటర్స్ అంటే ఎత్తు 500 మీటర్స్, ఇక్కడ ఒక రాయి అనేది పడింది. అయితే నీటి కుంట నుండి వచ్చిన ధ్వని పై భాగానికి ఎప్పుడు వినబడుతుంది? ఇది ఎప్పుడు వినబడుతుంది అని అడిగాడు. T ఈక్వల్స్ టు 1, T ఈక్వల్స్ టు వాట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 500 మీటర్స్ ఎత్తులో ఉంది. A stone is dropped from a cliff 500 meters height into a water pond at the base. When will the sound of the splash reach the top? నేను ఇక్కడ యాక్చువల్లీ G వాల్యూ ఉంటుంది 10 మీటర్/సెకండ్ అండ్ నెక్స్ట్ V ఈక్వల్స్ టు 340 మీటర్/సెకండ్. 340 మీటర్/సెకండ్ అనేది ఉంటుంది. సో మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే స్వేచ్ఛాపతన వస్తువుకి ఇనిషియల్ వెలాసిటీ, తొలి వేగం అనేది 0, తుది వేగం అనేది 340 మీటర్/సెకండ్. అదేవిధంగా యాక్సలరేషన్ G ఈక్వల్స్ టు 10 మీటర్/సెకండ్. అదేవిధంగా మనకి హైట్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు? 500 మీటర్స్ అనేవి ఇచ్చాడు. 500 మీటర్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి చలన సమీకరణాలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు చలన సమీకరణాలు యూనిఫామ్ మోషన్లో ఉండే బాడీకి ఉండే చలన సమీకరణాలు ఏంటి? B ఈక్వల్స్ టు U ప్లస్ AT
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. అదేవిధంగా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, హాఫ్ ఏటీ స్క్వేర్. ఇవి చలన సమీకరణాలు. ఈ చలన సమీకరణాల్లో మనకి ఇక్కడ చూడండి ఎస్ ఉంది, యు ఉంది, వి ఉంది, జీ ఉంది. జీ ఈజ్ నథింగ్ బట్ గురుత్వ త్వరణం. గురుత్వ త్వరణం అంటే నథింగ్ బట్ ఏ కదా, గురుత్వ త్వరణం. సో ఏ ఉంది, ఎస్ ఉంది. సో ఈ అన్ని కండిషన్స్ని బేస్ చేసుకుని ఏ ఈక్వేషన్ అనేది మనకి సూటబుల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఈక్వేషన్ అనేది సూటబుల్ అవుతుంది. సో ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఏ ప్లేస్లో మనకి జీ రాస్తామన్నమాట. ఎస్ వాల్యూ ఎంత 500, యూ వాల్యూ 0, టైము మనకి తెలియదు, ప్లస్ హాఫ్ జీ వాల్యూ 10 ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ 500 ఈక్వల్స్ టు 0 ఇంటూ టీ 0, సో హాఫ్ ఇంటూ 10 ఇంటూ టీ స్క్వేర్. సో 2 1 జా 2 5 జా. ఇక్కడ ఈక్వేషన్స్ నేను అరేంజ్ చేస్తున్నాను. సో 500 ఈక్వల్స్ టు 2, ఇక్కడ 2 1 జా 2 5 జా కదా, 2 5 10, 5 టీ స్క్వేర్, 5 టీ స్క్వేర్. సో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 500/5 అంటే 500 జా. టీ స్క్వేర్ ఈక్వల్స్ ఇక్కడ ఏమొచ్చింది 100 వచ్చింది. అప్పుడు టీ ఈక్వల్స్ ఎంత వస్తుంది 10 వస్తుంది. 10 సెకండ్స్. ఇది ఏంటిది, ఈ 10 సెకండ్స్ అనేది ఏంటి, స్వేచ్ఛాపతన వస్తువు నుండి కొలనకు గల దూరం, అక్కడికి వరకు చేరడానికి పట్టే టైం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చే టైం మాత్రమే ఈ 10 సెకండ్స్. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నీటి కుంట నుంచి పైకి వెళ్ళే టైం అంటే టోటల్ టైం అనేది మనం ఫైండ్ అవుట్ ఇక్కడ చేయాలి. టోటల్ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. టీ ఈక్వల్స్ టు 10 సెకండ్స్. వి ఈక్వల్స్ టు డి బై టీ, వి ఈక్వల్స్ టు డి బై టీ అంటే ఇక్కడ వేగం. సో టీ ఈక్వల్స్ టు డి బై వి, డి బై వి. డి బై వి అంటే ఇక్కడ ఎంత, డి అనేది మనకి 500/340, 0 0కి క్యాన్సిల్, 0 0కి మనకి క్యాన్సిల్ వేస్తే 1.4 సెకండ్స్ అనేది అవుతుంది. ఈ 1.4 సెకండ్స్ అనేది ఏంటంటే నీటి కుంట నుంచి ఇక్కడికి వచ్చేది. 1.4 సెకండ్ టైం అనేది నీటి కుంట నుంచి ఇక్కడికి వచ్చేది. ఇక్కడ చూడండి 10 సెకండ్స్ అనేది మనకి ఏదైతే సోర్స్ ఉందో హైట్ నుంచి నీటి కుంటలోకి ఆ రాయి పడ్డానికి పట్టే టైం 10 సెకండ్స్. మళ్ళీ నీటి కుంటలో పడిన ఆ రాయి తాలూక సౌండ్ అనేది పైకి వినిపించడానికి వచ్చేది 1.4 సెకండ్. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే టోటల్ టైం అనేది అడిగాడు. ఇక్కడ టోటల్ టైం అనేది అడిగాడు. సో టోటల్ టైం అంటే మనకి ఏంటంటే టీ ఈక్వల్స్ టు ఈ రెండు టైంని యాడ్ చేసేది. మేము ఫస్ట్ టైము 10 సెకండ్స్, సెకండ్ టైం వచ్చేది 1.4 సెకండ్స్ అంటే 11.4 సెకండ్స్. 11.4 సెకండ్స్. ఆన్సర్ డి ఇస్ ద ఆన్సర్. 11.4 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటాం మన ఇక్కడ జీ వాల్యూ వి వాల్యూ అనేది వాడే ఇస్తాడు, మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పడలేదు, బట్ జీ వాల్యూ వి వాల్యూ అనేది వాడే మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఎంత జీ వాల్యూ అనేది అంటే సమ్ టైమ్స్ జీ వాల్యూ 9.8 కింద ఇస్తాడు. కొన్నిసార్లు మనకి క్యాలిక్యులేషన్ కోసం ఈజీగా ఉండడం కోసం 10 మీటర్/సెకండ్² అని కూడా ఇస్తాడు. ఓకేనా, లేదా v = 340 మీటర్/సెకండ్. సో ఇది నెక్స్ట్ వన్ ఒక ధ్వనిజనకం 1 సెకండ్లో 40,000 సంపీడనాలు 40,000 విరళీకరణాలు ఉత్పత్తి చేస్తే సంపీడనం తర్వాత ఉత్పత్తి అయ్యే సంపీడనం మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే ధ్వని వేగం ఎంత? ఏ సౌండ్ సోర్స్ ప్రొడ్యూసర్స్ 40,000 కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఇన్ 1 సెకండ్. సో 1 సెకండ్లో 40,000 కంప్రెషన్స్ రేర్ ఫ్రాక్షన్స్ అంటే వైబ్రేషన్స్ అనమాట. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు. ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 40,000 హెడ్జెస్. 40,000 హెడ్జెస్. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు?
ఇచ్చాడు ఇక్కడ? సంపీడనం తర్వాత సంపీడనం మధ్య దూరం 1 సెంటీమీటర్. అంటే ఒక సంపీడనానికి మధ్య దూరం 1 సెంటీమీటర్స్. మనకు తెలుసు వరుస సంపీడనాలు మధ్య దూరమైన లేదా వరుస విరళీకరణాల మధ్య దూరమైన మనకి తరంగ దైర్ఘ్యాన్ని ఇండికేట్ చేస్తాయి. సో తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ ఇచ్చాడు. 1 × 10⁻² మీటర్స్. అయితే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలని అన్నాడు మనకి? ధ్వని వేగం v ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. మనకు తెలుసు కదా, v ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా అంటే 40,000 ఇంటూ 1 × 10⁻². అంటే v ఈక్వల్స్ టు 40,000 10⁻² కిందకి వెళ్తే 100 అంటే v ఈక్వల్స్ టు 400 మీటర్స్. v ఈక్వల్స్ టు 400 మీటర్ పర్ సెకండ్. v ఈక్వల్స్ టు 400 మీటర్ పర్ సెకండ్. అర్థమవుతుందమ్మా? సో ఏంటంటే ఒక ధ్వనిజానకం 1 సెకండ్లో 40,000 సంపీడనాలు, 40,000 విరళీకరణాలు. మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ తాలూకా డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను మనం పౌనపున్యం అంటాం. అంటే ఒక సెకండ్లో ఎన్ని కంపనాలు చేసాయి? 40,000. సో అదేవిధంగా 2 సంపీడనాల మధ్య దూరం అనేది 1 సెంటీమీటర్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇచ్చిన, డైరెక్ట్గా మనకి ఇక్కడ వేవ్ లెంత్ని ఇవ్వలేదు, తరంగ దైర్ఘ్యాన్ని ఇవ్వలేదు. ఇండైరెక్ట్గా 2 సంపీడనాల మధ్య దూరం అన్నాడు. అంటే 2 సంపీడనాల మధ్య దూరమైనా లేదా 2 విరళీకరణాల మధ్య దూరమైనా మనం తరంగ దైర్ఘ్యంగా తీసుకుంటాం. తరంగ దైర్ఘ్యం అంటే 2 కంప్రెషన్ మధ్య దూరమైనా మనకి తరంగ దైర్ఘ్యమే. రేర్ ఫ్రాక్షన్ మధ్య దూరమైనా మనకి తరంగ దైర్ఘ్యాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి లాంబ్డా ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్, దాని మీటర్లో కన్వర్ట్ చేస్తాం. 1 × 10⁻² మీటర్స్. అయితే వేగం ఎంత అని అడిగాడు? v ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా ఫార్ములా తెలుసు కదా. సో 40,000 ఇంటూ 1 × 10⁻². సో 10⁻² కిందకి వస్తే by 100. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకేం మిగులుతుందంటే 400 మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 400 మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్ వన్. సో మెరుపు కనబడిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినబడింది. అయితే మేఘం భూమికి ఎంత దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంది? మెరుపు ఎందుకంటే మనకి లైట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ. సో మెరుపు కనబడిన తర్వాత మాత్రమే మనకి ఉరుము కనబడుతుంది అనమాట, వినబడుతుంది. సో లైట్ స్పీడ్ 3 × 10⁻11 మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే గాల్లో అంటే 344 or 330 మీటర్ పర్ సెకండ్. సో మనకి లైట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ. లైట్ స్పీడ్ ఎక్కువ కాబట్టి మనకి ఫస్ట్ మెరుపు కనిపిస్తుంది, తర్వాత ఉరుము తాలూకా శబ్దం అనేది వినిపిస్తుంది. సో మెరుపు కనబడిన 3 సెకండ్స్ తర్వాత శబ్దం వినబడింది. ధ్వని వేగం కూడా ఇచ్చాడు. వేగం ఎంత ఇచ్చాడు? 344 మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా మనకి టైం ఎంత ఇచ్చాడు? టైం ఈక్వల్స్ టు 3 సెకండ్స్ అనేది ఇచ్చాడు. సో థండర్ వాజ్ హెర్డ్ 3 సెకండ్స్ ఆఫ్టర్ లైట్నింగ్ వాజ్ సీన్ ఎట్ వాట్ డిస్టెన్స్ ఈజ్ ద క్లౌడ్ లొకేటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ నుంచి మేఘానికి ఉన్న దూరాన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎర్త్ నుంచి మేఘానికి ఉన్న దూరాన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మనకు తెలుసు కదా, వేగము ఈక్వల్స్ టు దూరము బై కాలం. అప్పుడు దూరం ఈక్వల్స్ ఏమవుతుంది? వేగము ఇంటూ కాలం. సో d ఈక్వల్స్ టు v ఇంటూ t. 344 ఇంటూ 3. 3 × 4 = 12, 1 3 × 4 = 12, 13, 1 3 3 9 10. 1032 మీటర్స్ అనేది వస్తుంది. సో అయితే కిలోమీటర్లకు మార్చుకుంటే 0.132 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఆన్సర్ అనేది మనకి కిలోమీటర్స్లో ఉంది. ఆన్సర్ కిలోమీటర్స్లో ఉంది. 1.032 1.023 కిలోమీటర్స్. మీటర్స్లో అయితే 1032 మీటర్స్ బై 1000 చేస్తాం కాబట్టి 1.032 కిలోమీటర్స్. సో ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఆర్ఆర్బీకి సంబంధించిన, రైల్వేకి సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్ తాలూకా సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందమ్మా. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న సమ్స్. కాబట్టి మన పండగ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా మన పిఆర్ అకాడమీ యాప్లో ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 1500కు ఉండేది 749గా వస్తుంది. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ఆఫర్ కేవలం ఇంకా 3 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఫిజిక్స్కి సంబంధించిన ఏ డౌట్స్ అయినా నేను లైవ్ క్లాసెస్లో కూడా వస్తాను.
సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడిగి క్లారిటీ చేసుకోవచ్చు. అదేవిధంగా సమ్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటానమ్మా. జస్ట్ ఫాలో ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఫాలో మై వీడియోస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.